హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ అబ్బాయి ఎవరో అనుకుంటున్నారా? మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను, ఎవరో ఏంటో. ఏం పేరు నీ పేరు? విశాల్. విశాల్ అంట. ఏం చేస్తుంటావు ఇక్కడ? ఆర్టిస్ట్ ట్రయల్స్. ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నావా? ఏ ఊరు? ఆదిలాబాద్. ఆదిలాబాద్. వా, ఓకే. ఎప్పటి నుంచో, ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి? 4-5 years అయింది. ఇంకా ట్రయల్స్లో ఉన్నాను. కొన్ని మూవీస్ చేశాను, కొన్ని రిలీజ్ ఉన్నాయి. వెబ్ సిరీస్ అలాంటి చిన్న చిన్న చేస్తున్నాను. వెబ్ సిరీస్, సీరియల్స్, మూవీస్ అవన్నీ చేస్తున్నావు అనమాట. ఓకే. ఏంటి, ఏం క్యారెక్టర్స్ చేసావు ఇప్పుడు దాకా? ఎక్కువ కమిడియన్స్ రోల్ ఎక్కువ చేశా. ఓ, కమిడియన్సా? మరి కమిడియన్ లాగా లేవే నువ్వు. మా ఈ హెయిర్ స్టైల్ ఏంటి? హెయిర్ అంటే కమిడియన్ లా లేనా? చెప్పు. అంటే కమిడియన్గా కాకుండా విలన్ లాగా నువ్వు కనిపించేటట్టుగా గెటప్ ఉంది కదా, ఈ పిల్లి గెడ్డం కావచ్చు, ఈ హెయిర్ కావచ్చు. అంటే నువ్వు విలన్గా కూడా ట్రై చేస్తున్నావా, ఓన్లీ కమిడియనా? అంటే కమిడియన్ చేసే వాళ్ళు అన్ని షేడ్స్ ఉంటాయని అంటారు, బట్ అది నాకు ఉందేమో, మరి నా అదృష్టమేమో. ఓ, ఆహా, అదనమాట. కమిడియన్ అంటే అన్ని రకాలుగా ట్రై చేయాలి, అన్ని రకాలుగా షేడ్స్ ఉండాలని తన ఒపీనియన్. అదనమాట. ఓకే, నాకు అర్థమైంది. ఇంకేం సంగతి మరి? నువ్వు చేస్తున్న షూట్స్కి అన్నిటికీ పేమెంట్స్ కరెక్ట్గా వస్తున్నాయా? బాగానే వస్తున్నాయి, నాకేం ప్రాబ్లం లేదు. పర్వాలేదా? మనీ పరంగా? మనీ పరంగా ఏం ప్రాబ్లం లేదు. రెంట్లయి కట్టుకోగలుగుతున్నావా? హ్యాపీ. పోనీలే. చాలా మంది ఇబ్బంది పడుతుంటారు కాబట్టి అడుగుతున్నాను, అంతే. ఉంటాయి కదా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటుంటాయి, బట్ అవి దాటుకునే నాకు ఓకే. ఇప్పటి వరకు అయితే హ్యాపీగా ఉన్నాను నేను. హ్యాపీగా ఉండాలమ్మా నువ్వు కూడా, సంతోషంగా. ఇంకా చాలా మంచి మంచి క్యారెక్టర్లు చేయాలి. అదనమాట. పేరైతే విశాల్ అంట, ఊరైతే ఆదిలాబాద్ అంట. మామూలుగా లేదు. కొమరం భీం మాదే. అర్రర్ర మూవీ మాదే. అవునా? ఆ RRR మూవీ అయిందేనా? కొమరం భీమే కదా. అవును. లేవు ఇట్లా అందం అనుకున్నా రాలేదు. నీ మీసాలే లేవు, ఇంకా అప్పుడే మీసాలు తిప్పుతాను. మొన్న ముస్లిం గెటప్ వేసా, తీసేసా. గెటప్స్ అంతే, గెటప్స్ వేయాలి, క్యారెక్టర్స్ చేయాలి. ఇంకేంటి మరి, తిన్నావు మధ్యాహ్నం? సూపర్, తిన్నా, హ్యాపీగా ఉన్నా. మీరు లక్కీ ఆంటీ కదా, అందరికి తెలిసిందే. లక్కీ ఆంటీ అంటే పేరు తగ్గట్టే ఆంటీ లక్కీ. అసలు అట్లా ఎట్లా ఫేమస్? ఇది వరకు అంటే ఆంటీ అని ఎవరు అనేవారు కాదులే, లక్కీ మాత్రమే ఉండేది. ఒక వీడియోస్ చేసాము మేము ఇన్స్టాలో, US వెంకీ అని. ఆ అబ్బాయితో, ఆ అబ్బాయి ఆంటీ లవర్ బాయ్ అనమాట కాన్సెప్ట్. ఆంటీ లవర్ బాయ్. ఒక అమ్మాయిగా మీకు చెప్పినప్పుడు ఆంటీ అంటే కొందరు జెల్స్ ఉంటుంది, అరే నేనేంది ఆంటీ అని అనుకుంటారు, బట్ మీకు అలా ఏమనిపించలే? అది కాన్సెప్టే, కంటెంటే అలాంటిది. ఆంటీ లవర్ బాయ్ ఆయన కంటెంట్. ఇంకా ఆంటీ 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 అని ఆయన అనే వరకు అందరు కూడా ఆంటీ అని వేసుకుంటున్నారు ఇప్పుడు నన్ను. ఏం కాదు, ఇప్పుడు ఏ పరంగా మనం క్యారెక్టర్ చేసావు కాబట్టి ఆ క్యారెక్టర్ ఎక్కువసేపు పలుకుతున్నా అంటే మనం సక్సెస్ అయినట్టే. ఎవడు ఏదనుకుంటే మనకేంటి, అంతే కదా. చాలా బాగా చెప్పావు. ఇంకా అలాగేమి నేను కూడా ఫీల్ అవను. మనల్ని తప్పుగా పిలిస్తే ఫీల్ అవ్వాలి తప్ప, ఆంటీ అనో లేకపోతే ఇంకేదనో పిలిస్తే నేనేం ఫీల్ అవను. నో ప్రాబ్లం. అదనమాట. ఇంకా చెప్పాలి, ఇంకేముంది మరి చెప్పాలి. లవర్ ఉందా నీకు? నాకు లవర్ ఇంకే మనకెవరు లవర్ ఉంటుంది చెప్పు? మనం ఇండస్ట్రీ మనకెవరు లవర్ ఉంటుంది చెప్పు? ఇండస్ట్రీకి వచ్చిన ఎవడని పట్టించుకుంటారా? రూపాయి సంపాదన ఉండదు, మాక్సిమం ఉండదు, అంటే ఎదిగే వరకు. బట్ ఎవరు ఉంటారు చెప్పు? ఇక లవర్ లేకుండా ఎవరు ఉన్నారండి ఈ రోజుల్లో? ఏంటి తమ్ముడు అలా అంటావు, లవర్ లేడని? ఇప్పుడు లవర్ ఉన్నది ఏంది, సగం మంది అంటే కొంతమంది, ఒక అందరు ఉండాలని అట్లే లవర్ ఉన్న వాళ్ళు వాడుకోవడానికి ఉంటది, కానీ మనకు అది అవసరం లేదు కదా. ఎందుకు అబ్బాయిలు అందరూ అమ్మాయిలు వాడేసుకుంటారు? అమ్మాయిలు కూడా వాడుకుంటారు, తప్పు లేదు. అమ్మాయిలు 100% వాడుకుంటారు. అందరూ అలాగే ఎందుకు చెబుతున్నారు? అమ్మాయిలు వాడుకుంటారు లవర్లు అయితే అనేసి. తప్పు అది. అమ్మాయిలు అందరూ అంటే మీరు ఎవరు అమ్మాయితో మోసపోయారా? మంచి క్వశ్చన్ వేశారు గట్టిగా. అదే మోసపోలేదు, జాగ్రత్త పడుతున్నా అంటున్నా. ఏ రకంగా జాగ్రత్త పడుతున్నావు? మీరే చెప్పారు మోసపోయారా అని, దాని కొరకే జాగ్రత్త పడుతున్నా. మోసపోకూడదనా? అమ్మాయిలు అందరూ కూడా అలాగేమి ఉండరు, అందరూ యూజ్ అంతా ఉండరు. కొంతమంది నిజంగా ప్యూర్గా లవ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. మీరు మంచిగా మాట్లాడుతూ, మీరు ఆర్టిస్ట్ లాగా మాట్లాడుతూ, ఒక అమ్మాయి లాగా మాట్లాడితే నిజంగా ఉంటారా అని. నేను అమ్మాయిలాగే మాట్లాడుతున్నా, ఒక ఆడదానిగా మాట్లాడుతున్నాను. ఎందుకు ఆడదంటే శత్రువు మగవాళ్ళకి? ఏం చేశారు ఆడవాళ్ళు? రీజన్ అబ్బాయిలు మోసపోతున్నారు కాబట్టి. ఏ విషయంలో? బాయ్స్ మీరే చెప్పండి, మోసపోయారా లేదా? కామెంట్ పెట్టారు. నాకైతే ఖచ్చితంగా అయితే మోసపోయే ఉంటారు అమ్మాయి వల్ల అయితే. అలాగైతే అబ్బాయిల వల్ల అమ్మాయిలు మోసపోయిన వాళ్ళు 3 మంది ఉంటారు తెలుసా? చెప్పాలా? ఒకటి చెప్పు. ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయి ఉందనుకో, అమ్మాయి ఆంటీ పక్కన పెడితే ఒక ఆడది, దాంతో రిలేషన్లో ఉంటారు. లవ్ కావచ్చు, లాంగ్ రిలేషన్ కావచ్చు, ఏదైనా ఉంటుంది. ఉన్నప్పుడు ఇది పక్కనే ఉంటుంది. రోడ్డు మీద గౌన్ వేసుకొని వెళ్ళిపోతే చూడవా? సింపుల్. ఇప్పుడు చూసేదాని గురించి సింపుల్ ఎగ్జాంపుల్,
ఒక ఆంటీ మంచి మేకప్ కేజీలు మేకప్ వేసుకొని వస్తుంది చూడని అమ్మాయి అనుకుంటాం. ఈ అమ్మాయి అనేది చూసేలోపు మేకప్ తీస్తే ఆంటీ లాగా ఉంటుంది. ఇంత పెద్ద మోసం ఇంకేడా జరుగుతుంది చెప్పు. ఇప్పుడు నువ్వు మీరే మోసం చేసారు. ఈ చిన్న దాంట్లోనే మోసపోయామంటే లైఫ్ లో ఎందుకు? ఓకే, మేకప్ ఆంటీ 30 వేసుకుంటది, కేజీ వేసుకుంటది, ఓకే. ఇప్పుడు నువ్వు మేకప్ వేసుకోలేదు, నో ప్రాబ్లం. అక్కడ మేకప్ గురించి ఇప్పుడు నువ్వు మేకప్ చూసి పడిపోయి ఆ వెనకాల వెళ్తే అది నీ మిస్టేక్, అంతే కదా. ఇప్పుడు ఒకసారే చూసేసి ఆమె డ్రెస్సింగ్ చూసో లేకపోతే ఆ మేకప్ చూసో నువ్వు కనెక్ట్ అవ్వకూడదు. అమ్మాయి అయినా ఆంటీ అయినా మేకప్ చూసి మనం కనెక్ట్ అవ్వకూడదు, డ్రెస్సింగ్ చూసి కనెక్ట్ అవ్వకూడదు. ఆమె టాకింగ్ పవర్ ఎలా ఉంది, ఆమె మనసు ఎలా ఉంది, ఆమెతో మాట్లాడే విధానం ఎలా ఉంది, అది చూసి నువ్వు కనెక్ట్ అవ్వాలి. అంతేగాని మేకప్ బాగుంది, డ్రెస్ బాగుంది, ఆమె నడిస్తే నటక బాగుంది, ఆహా నటక చెడు అంటే వెళ్ళిపోకూడదు. మేకప్ లేసి మోసం చేయట్లేదు అంటున్నావు ఇప్పుడు? మేకప్ ఏముంది బొంగు, మేకప్ నచ్చితే వేసుకుంటారు లేకపోతే లేదు. పిచ్చి దానిలాగా ఉన్నా కానీ ఇప్పుడు ఫిల్టర్లు వచ్చినాయి. నేను దాని గురించి కాదు, అదే ఫిల్టర్లు వేసి కూడా మోసం చేస్తున్నా అంటున్నా జనాలకి. సో అదే నాకు అది కాదు, మీరు ఫిల్టర్లు వేసి మేకప్ వేసి కేజీలు చేసి జనాలు మోసం చేస్తున్నారు అంటున్నా. బాయ్స్ ఫస్ట్, ముఖ్యంగా బాయ్స్ కు. అంటే ఓన్లీ మేకప్ పరంగా మోసపోయావు అంతే కదా. మేకప్ కాదు, అది మేకప్ వల్లనే పోయామా అంటే లోపల ఇంకెన్ని ఉన్నాయో, ఇక చరిత్రలు ఎన్ని బయటపడతాయి ఎవరికి తెలుసు. అంటే ఇప్పుడు చరిత్రను ఓపెన్ చేసి నువ్వు ఆపరేషన్ చేస్తావా? ఆపరేషన్ నేను అందుకే దూరం ఉన్నా, ఆపరేషన్ నుంచి దూరం ఉన్నా. అవునా? అంటే ఏం ప్రాబ్లం? స్టడీ చేసా కాబట్టి, డాక్టరేట్ చేసి బయటకు వచ్చా కాబట్టి నేను అలా అన్నట్లా. ఏదైనా ప్రాబ్లం ఉందనుకో, ఆంటీకో అమ్మాయికో, సపోజ్ నీ లవరే అనుకో, లవర్ చెప్తున్నా అనుకో అని మెన్షన్ చేస్తున్నా, వినబడతలేదా? అనుకో, అప్పుడు ఆ అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు సాల్వ్ చేస్తావా, పక్కన దేంగేస్తావా? బూతులు కాకుండా నీట్గా మాట్లాడదాం. సారీ, ఏం పర్లా చెప్పు. నువ్వు బాగా చేస్తావు, పక్కన ఏం చేస్తావా? ఒక సాటి మనిషిగా అమ్మాయి అబ్బాయి పక్కన పెడితే ఖచ్చితంగా హెల్ప్ చేస్తా. నువ్వు ఆపు బూతులు మాట్లాడు.